ఈవేళ భారతదేశం పరిస్థితిని వ్యక్తం చేసే ఒక సామెత, అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉంది. ఇదేమిటి, దేశాన్ని ఎలా వర్ణించవచ్చునా అనొచ్చు. దేశాన్ని గురించి ఎలాగా ఆలోచించేది, నిజానికి ఉన్న పరిస్థితిని బట్టి అలాగే అనిపిస్తుంది. అందుకే ఈ సామెత వచ్చింది. మనకి వేదాలు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, కావ్యాలు ఉన్నాయి, నాటకాలు ఉన్నాయి. ఏం ఉపయోగించుకుంటున్నాం, వాటిలో ఏముందో మనకేం తెలుసు? అంత చారిత్రక వారసత్వం ఉంది. అది అంగట్లో అన్నీ ఉన్నాయి అంటే అర్థం. మరి అల్లుడి నోట్లో శని ఉందంటే ఇన్ని ఉండి కూడా మనం వాటిని వదిలేసి ఆంగ్ల మాధ్యమాన్ని పట్టుకుని ఆంగ్లేయ దేశాల్లో ఉండేవాళ్ళు ఏ వేషాలు వేస్తారో ఆ వేషాలే వేయడంతో పాటుగా, వాళ్ళ భాషే మాట్లాడడంతో పాటుగా, వాళ్ళకు అవసరమైన విద్యలు నేర్చుకోవడంతో పాటుగా, చివరికి భయంకరంగా ఆహారం కూడా అదే ఆహారం మొదలెట్టాం మనం ఒక 5-6 ఏళ్ళుగా. పిజ్జాలు, బర్గర్లు, మన మినపరొట్లు, బొబ్బట్టలు అన్నీ పోయి అవి వేళ మోటుగా మారాయి. మరి ఇది నిజంగా అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉంది అనేది కాకపోతే ఏమిటి?